అకస్మాత్తుగా ఒక పెద్ద ఇసుక తుఫాను మొదలైంది. గాలి హోరున వీస్తోంది. దిగంత్ తల దాచుకోవడానికి ఒక చిన్న గుహను కనుగొన్నాడు. అక్కడ ఆశ్చర్యకరంగా ఆత్రేయ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. భయం నీ కళ్లను కప్పేయనివ్వకు అని ఆత్రేయ అన్నాడు. ఆత్రేయ దిగంత్ను బయటకు తీసుకెళ్లి ఆకాశంలోని నక్షత్రాలను చూపించాడు. ఈ విశ్వమంతా ఒకే భాషలో మాట్లాడుతుంది. ఆ భాషను అర్థం చేసుకున్నవాడే నిజమైన అన్వేషకుడు అని ఆత్రేయ దిగంత్కు బోధించాడు. మరుసటి రోజు ఉదయం దిగంత్ ఒక డేగ ఆకాశంలో వలయాకారంలో ఎగరడం చూశాడు. అది అతనికి ఒక దారిని చూపిస్తున్నట్లు అనిపించింది. ఆత్రేయ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి దిగంత్ ఆ డేగను అనుసరించడం మొదలుపెట్టాడు. చివరకు దిగంత్ తన కలలో చూసిన ఆ మహావృక్షం దగ్గరికి చేరుకున్నాడు. అది ఎడారి మధ్యలో ఒంటరిగా గంభీరంగా ఉంది. అతను చెట్టు మొదట్లో తవ్వడం మొదలుపెట్టాడు. చాలాసేపు తవ్విన తర్వాత అతని కర్రకు ఒక చెక్క పెట్టె తగిలింది. ఆ పెట్టె తెరిచిన దిగంత్కు అందులో బంగారం లేదు. కాని తను మొదట ప్రయాణం మొదలుపెట్టిన పచ్చని మైదానం యొక్క మట్టి మరియు ఒక లేఖ ఉన్నాయి. ఆ లేఖలో నిజమైన నిధి నీ ప్రయాణంలో నువ్వు పొందిన ధైర్యం మరియు జ్ఞానం అని రాసి ఉంది. దిగంత్ నవ్వుతూ వెనక్కి తిరిగాడు. అసలైన నిధి తనలోనే ఉందని అతను గ్రహించాడు.